హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండగలప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగే అమృతం లాంటి కమ్మనైన పాయసం రెసిపీని చూద్దాము. టైం కూడా ఎక్కువ పట్టదండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ పాయసం చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ టేస్టీ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో అరకపు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పెసరపప్పు చక్కగా వేగిపోయింది, చూడండి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి పెసరపప్పుని. ఇందులో నీళ్ళని వంపేసి అరకప్పు వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట పాటు 15 నిమిషాల నుంచి అరగంట పాటు పప్పు నానపెట్టుకోవాలి. నానపెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. పప్పు నానిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు పోసేసి ఈ నానపెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. మీరు కావాలంటే పెసరపప్పుని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఈ పాయసంకి అయితే ఈ విధంగా డైరెక్ట్గా ఉడికితేనే బాగుంటుంది. మీరు కుక్కర్లో ఉడికించే పనికైతే నానపెట్టకుండా డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒకసారి కలిపేసి ఈ పెసరపప్పు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం పెసరపప్పుని నానపెట్టాం కదా, త్వరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇది ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో అరకప్పు నీళ్లు పోసేసుకుని ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం కూడా వేసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 1/4 కప్పు బెల్లం వేసుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు బెల్లం వేసేసుకోవచ్చు. అరకప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం వేసేసుకుని ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు కూడా చూడండి మరి మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం పలుకులుగా ఉండాలి. మనం చేత్తో ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, మీరు గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా తురుమైనా వేసుకోవచ్చు. అలాగే మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ బెల్లం నీళ్ళలో పెసరపప్పుని కొబ్బరిని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మరొక పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని వేయించేసి పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు కూడా బెల్లం నీళ్ళలో ఉడికి చూడండి ఈ విధంగా చిక్కగా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, నేను 1/3 కప్ కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఖచ్చితంగా చల్లారిన పాలే పోసుకోవాలి. అలాగే స్టవ్ కూడా ఆఫ్లో ఉండాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి కొంచెం పలుచగా ఉంది కదా, ఇది ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పాయసం చూడండి కొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, పెసరపప్పు కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకున్నాం కదా, చాలా త్వరగా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి మీరు ప్రసాదంగా ఈ పెసరపప్పు పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.